తెలుగు బుల్లితెర షోలలో బిగ్ బాస్ ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ 7 సక్సెస్ క్రమంలో బిగ్ బాస్ 8 ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభించేందుకు స్టార్ మా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా కొందరు బుల్లితెర స్టార్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో మరో కొత్త పేరు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అదెవరో కాదు, ఆస్ట్రాలజర్ వేణుస్వామి. సినిమా స్టార్స్ జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ప్రస్తుతం ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇందుకోసం వేణుస్వామి భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లు కూడా తెగ వార్తలు వస్తున్నాయి. వేణుస్వామి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు, క్రీడాకారుల జాతకాలు చెబుతూ నెట్టింట తెగ ఫేమస్ అయ్యారు. అయితే ఈయన చెప్పిన జాతకాలు చాలాసార్లు తలక్రిందులైన విషయం తెలిసిందే. టాలీవుడ్ మాజీ కపుల్ నాగచైతన్య, సమాంత విడాకులతో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు సంబంధించి వేణుస్వామి చెప్పిన జాతకాలు మాత్రం నిజమయ్యాయి. కానీ ఇటీవల ఆయన చెప్పిన కొన్ని జాతకాలు మాత్రం నిజం కాలేదు. అందులో ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకటైతే ఐపీఎల్ ఫలితాలు మరొకటి. ఇలా జాతకాలు చెబుతూ ఇటు మీడియాలోనూ అటు నెట్టిండా వేణుస్వామి ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయనను బిగ్ బాస్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 లో సభ్యుడిగా వేణుస్వామి ఖరారైనట్లు, అందుకోసం భారీ రెమ్యునరేషన్ కూడా అడిగినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక వీరితో పాటు ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మరికొందరు బుల్లితెర స్టార్స్ సందర్శించనున్నారు. రీతూ చౌదరి, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ, బర్రెలక్క, కుమారి ఆంటీ, కుషిత, విరూపాక్ష ఫిన్, సోనియా సింగ్, కమెడియన్ మన్సిక్ బబ్లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. యూట్యూబ్ స్టార్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ షో నుంచి పొట్టి నరేష్, రియాజ్, కిరాక్ ఆర్పి, బుల్లెట్ భాస్కర్లలో ఒకరు లేదా ఇద్దరు ఉండబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా వివాదాస్పద వేణుస్వామి ఎంట్రీతో బిగ్ బాస్ కొంప కొల్లేరేనన్న చర్చ సాగుతోంది. ఆయన వివాదాలతో హీట్ పెరగడం తథ్యమంటున్నారు.